చేయండి అని చెప్తా ఉన్నారు. మీరు ఇవ్వని పక్షంలో నేను రాష్ట్రపతి గారిని కలుస్తా అని చెప్పి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కదండి మాకు బీసీల మీద ఉన్నటువంటి విజయార్య గారు. శివలాల్ గారు ఆగండి, శివలాల్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. విజయార్య గారు మరి కాసేపట్లో మీతో మాట్లాడతాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, జంతర్ మంతర్ వద్ద, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాన్ని ఎలా చూడాలి? ఇది రాజకీయ కోణంలో జరిగింది అనుకోవాలా, నిజంగానే బీసీల మీద ప్రేమతో జరిగింది అనుకోవాలా? ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీల చుట్టూ తిరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తన సొంత ప్రయోజనాలు లేదా స్వప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు లేకుండా వాళ్ళు ఏ పని చేయరు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ 5, 6, 7 ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ధర్నా బీసీ 45% రిజర్వేషన్ కోసం చేస్తున్నారో తప్పకుండా రాజకీయ ప్రయోజనం ఉంటుంది. దాన్ని కాంగ్రెస్ మనం తప్పుపట్టడానికి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు ఉంటాయో వాటిని గుర్తించి వాటిని సాధించడంలో ఆయా పార్టీలు తమకున్న వ్యూహాలు కానీ తమకున్న పద్ధతుల ద్వారా చేస్తారు. అదే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే 40% రిజర్వేషన్ అనే దానిలో ఆయన కూడా దాంట్లో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, మళ్ళీ ఇవాళ మాట్లాడినప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొక్కుబడిగా మేము అన్ని అఖిల పక్షాలతో మాట్లాడినాము, బీజేపీతో మాట్లాడిన వాళ్ళు ఎంపీలు రారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు. మీరు ఒకటి కాదు సార్, 4 సార్లు మాట్లాడాలి. ప్రజాక్షేత్రంలో పోయి మీ ప్రజలలో ఎక్స్పోజ్ చేసేది ఉంటుంది. తెలంగాణ స్థాయిలో మేము బీసీ 48% రిజర్వేషన్ కోసం అఖిల పక్షాన్ని పిలిస్తే ఈ పార్టీలు రావడం లేదు. ఈ ఒక్కటిసారి కాదు, 4 సార్లు పెట్టి చెప్పి పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలలో ప్రతిపక్షాలను మీరు నిజంగానే వాళ్ళను రాజకీయంగా కార్నర్ చేయాలి, రాజకీయంగా బదనాం చేయాలంటే బీజేపీ ఇప్పుడు శివలాల్ యాదవ్ గారు ఎంతసేపు బీజేపీ మాట్లాడతారు. బీఆర్ఎస్ వచ్చింది కదా, లేకపోతే బీఆర్ఎస్ వచ్చిందా రాలేదా, లేకపోతే సిబిఐ వచ్చిందా, మిగతా ప్రజా సంఘాలు బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవాళ సరే రాజకీయ పార్టీలు రాలేదు, మరి బీసీ సంఘాలను పెద్ద ఎత్తున తీసుకొచ్చారా అది కూడా మనకు తెలియదు. కాబట్టి ఒక విషయం ఏంటంటే, కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే చేస్తే అది సాధ్యం కాదు. ఇలా రాజకీయ ప్రయోజనము, సామాజిక ప్రయోజనము, అన్ని ప్రయోజనాలు కలుపుకొని ఒకవేళ కాంగ్రెస్ అన్ని పార్టీలను పిలిచి తీసుకపోతే కాంగ్రెస్కే అది ప్రయోజనం. ఎందుకంటే కాంగ్రెస్ ముందరబడి దీన్ని తీసుకుపోతున్నది కాబట్టి మిగతా పార్టీలన్నీ కూడా ఇష్టం ఉన్నా లేకుండా పోయే ఒక కార్నర్కు నెట్టేసే అంత రాజకీయం తెలంగాణలో ఇప్పటికే చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేస్తే కొంత వచ్చేది. ఇంకోటి దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ 5, 6, 7 ఈ డేట్స్ ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ ఇవాళ మొత్తం జాతీయ స్థాయి అంతా కూడా పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఇవాళ భారతదేశం మీద టారిఫ్స్, ట్రంప్ ఈ దాని మీద నడుస్తున్నాయి. నడుకుంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ కులం చెట్ట సుఖం దక్కే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే ఈ పెద్ద రాజకీయ మైలేజ్ కూడా రాదు. ఎందుకంటే ఏ మీడియా కూడా పెద్ద పట్టించుకోవడం కానీ ఏ జనాలు కూడా ఇప్పుడు ఈ విషయం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దేశం ఒక విపరీతమైన పరిస్థితిలో ఉన్నది. ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో ఈ ట్రంప్ చర్యలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దెబ్బతింటున్నది, ఏ రంగాలు నువ్వు ఏ మీడియా ఇవాళ దాదాపు ఒక 15-20 ఛానల్ చూసినా ఏ ఛానల్ పెట్టినా కూడా అదే ఈ జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పెట్టినా నాకు ఎక్కడ గుర్లేదు, ఎవరు తెలుగు మీడియా ఎక్కడ. కాబట్టి అది ఎందుకు పెట్టారో కూడా తెలియదు. కానీ ఏదైనా కూడా సరే నేను ఒక విషయమే చెప్పాలనుకున్నదంటే, బీసీ రిజర్వేషన్ కోసం సరే అది రాజకీయ ప్రయోజనం కోసం చేసినా కూడా మనం ఆహ్వానించాలి. మిగతా పార్టీలు కూడా ఏదో కుంటి సాగు చెప్పి తప్పించుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళ వైఖరితో చెప్పాలి, వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. బీసీలకు కూడా తగినంత ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా చేయాలి, కాంగ్రెస్ కూడా కలుపుకొని పోవాలి. కేవలం రాజకీయం కోసమో
ఇప్పుడు ఏమైతే చేసి ఎత్తుగడని చెప్తున్నా. కాంగ్రెస్ ఈ 48% పార్లమెంట్ లో పాస్ కాదు, అక్కడికి ఆగిపోతుంది. జంతర్ మంతర్ రేపుతో అయిపోతుంది. అయిపోగానే తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాక ఏం చెప్తారు? మేము 45% కట్టుబడి ఉన్నాము. అటు బీజేపీ ఒప్పుకోలేదు, ఇటు బీఆర్ఎస్ ఒప్పుకోలేదు, ఏ రాజకీయ పార్టీలు ఒప్పుకోలేదు. మేమే బీసీ ఛాంపియన్ చెప్పుకుంటారు. కానీ అది కూడా నమ్మడానికి కూడా ప్రజలు నిజంగా బీసీలు ఎంతవరకు సిద్ధంగా ఉంటారు, ఎంతవరకు నమ్ముతారు అనేది రాబోయే కాలమే చెప్తుంది. రైట్. పాపిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతాను. మనం ఒకసారి క్రాంతికిరణ్ గారితో మాట్లాడదాం. క్రాంతికిరణ్ గారు, మీతో మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారితో ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం సార్. కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్